ओम श्री स्वामी शरणमय्यप्पा हरिहर सुतने शरणमय्यप्पा रामुनకు విలేయంతం లక్కనకు విలేయంతం జగమేలే హరిహర సుతునికి చందన పొట్టంతం ఓం శ్రీ స్వామి శరణమయ్యప్పా హరిహర సుతనే శరణమయ్యప్పా విలానగోడి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్పా కన్నెమూల మహా
భగవానే శరణమయ్యప్ప శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప గిరిపై కిరణపు కాంతుల జ్యోతి
ఓం శ్రీ స్వామి హరిహర సుతనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే రావడం మన అదృష్టం. పిలువగానే పిలుపుడు మన్నించి చేసిన స్వామివారికి హరిహర సుతనే అరే పొద్దు తిరుగుడు పువ్వు గోలె ముట్టుకున్నాడే అయ్యప్ప బాలుడు అయ్యప్ప పొద్దు తిరుగుడు పువ్వు గోలె ముట్టుకున్నాడే స్వామి అయ్యప్ప మన తండ్రి అయ్యప్ప చంద్రుడి కంటే
ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి హరిహర సుతనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే బ్రహ్మాండ నాయకనే హరిహర పుత్రుడే అయ్యప్ప ఆనంద రూపుడే అయ్యప్ప ఐదు కొండల్లోన అయ్యప్ప అందాల దేవుడే అయ్యప్ప హరిహర పుత్రుడే అయ్యప్ప ఆనంద రూపుడే అయ్యప్ప ఐదు కొండల్లోన అయ్యప్ప అందాల దేవుడే అయ్యప్ప హరిహర పుత్రుడే అయ్యప్ప ఆనంద రూపుడే అయ్యప్ప ఐదు కొండల్లోన అయ్యప్ప అందాల దేవుడే అయ్యప్ప హరిహర పుత్రుడే అయ్యప్ప ఆనంద రూపుడే అయ్యప్ప పిల్లాడి వీరుడు వీరమణి అయ్యప్ప ఐదు కొండల్లోన అయ్యప్ప అందాల దేవుడే అయ్యప్ప హరిహర పుత్రుడే అయ్యప్ప ఆనంద రూపుడే అయ్యప్ప శరణమయ్యప్పన్న కలిగేటి దేవుడు శనివారాలెన్నున్న తొలగిస్తున్నాడమ్మ పాపాలు వెలిగేసే పరమాత్ముడోయప్ప పాపాలు వెలిగేసే పరమాత్ముడోయప్ప పాపాలు వెలిగేసే పరమాత్ముడోయప్ప ఆకొండ కోడల్లో అయ్యప్ప జ్యోతి స్వరూపుడే అయ్యప్ప జగతి అంత స్వామి అయ్యప్ప వెలుగు పంచుకుంటే అయ్యప్ప పుత్రుడే అయ్యప్ప స్వరూపుడే అయ్యప్ప ఐదు కొండల్లోన అయ్యప్ప అందాల దేవుడే అయ్యప్ప హరిహర పుత్రుడే అయ్యప్ప ఆనంద రూపుడే అయ్యప్ప పుచ్చుకున్న పిల్లె కపడాన కక్క పులిపాలు ఎమ్మని అడవికి పంపితే పులినే తెచ్చిన బాల వీరుడమ్మ పులినే తెచ్చిన బాల వీరుడమ్మ పులినే తెచ్చిన బాల వీరుడమ్మ ఆవరణం పెట్టి కావడము ఇచ్చిన వాడమ్మ అయ్యప్ప అంత పెద్ద మంది కోడునే మంచి మనిషిగా మార్చినోయప్ప పుత్రుడే అయ్యప్ప ఆనంద రూపుడే అయ్యప్ప ఐదు కొండల్లోన అయ్యప్ప అందాల దేవుడే 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 ఓం శ్రీ స్వామి హరిహర సుతనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే
ఓం శ్రీ స్వామి శరణయ్యప్ప హరిహరసుతనే శరణయ్యప్ప అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే శరణయ్యప్ప వందేమూల మహాగణపతి భగవానే శరణయ్యప్ప. ఓం శ్రీ స్వామి హరిహరసుతనే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకనే వందేమూల మహాగణపతి భగవానే ఓం శ్రీ స్వామి
ఓం శ్రీ స్వామి అవనినంత పాలించి అయ్యప్ప స్వామి ఆకలి ఉన్నాడు. అయ్యప్ప స్వామికి ఆరగింపులు చేసే వేళ రామయ్యమా అయ్యప్ప దేవా నైవేద్యమందగా రామయ్యా
అయ్యప్ప స్వామికి ఇష్టమైన పుట్టపుల్లి మరి కన్నె సాములు ఇక్కడ ఆడుతుంటే అయ్యప్ప స్వామి శబరికొండలు అక్కడ కురిసే వేళ గల్లు గల్లు గజల మొత్తల శబరి మలై మాలుడా శకారుని తనయుడా శకారుని తనయుడా దేవుడా గల్లు గల్లు గజల మొత్తల శబరి మలై మాలుడా శకారుని తనయుడా శకారుని తనయుడా అయ్యప్ప స్వామికి 18 మినిట్లు దీపాలు వెలిగే సమయం.
అటువంటి పవిత్రులు పాదధూళి తాకితే చాలు ఆ క్షేత్రం పునీతమవుతుంది. అటువంటి మరి ఈ ఉప్పరపల్లి దినదిన ప్రవర్తమానమై అందరూ సుఖ సంతోషాలకు సకలైశ్వర్యాలకు దేవతా ఆరాధనకు సత్కర్మలకు మంచి మంచి కార్యములు చేస్తూ మానవ జన్మకి ఒక ఉన్నె తీసుకొని వచ్చి మిమ్మల్ని పుట్టించిన ఆ పరాత్పరులకి, మిమ్మల్ని కన్న ఆ తల్లిదండ్రులకి, ఈ భరతమాతకు, మీ గురువులకు పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చి మరణించిన తర్వాత కూడా జన్మించి చిరస్థాయిగా ఉండే విధంగా మీ కార్యక్రమాలు చేసుకోవాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. మన పూజ్యులు శంకరాచార్య వారు వారి యొక్క వాణి వినిపిస్తారు. అందరూ నిశ్శబ్దంగా ఉంది. ఈ 11 వారి కార్యక్రమం అయిన తర్వాత ప్రసాదం స్వీకరించి అందరూ వారి వారి స్థలాలకు వెళ్ళి చక్కని జీవితాలు గడపాలని ఆశిస్తున్నా. స్వామి చేశారు. नमस्ते 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता। नमस्ते 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता। नमस्ते 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 नमो नमः। अगजानन पद्मार्कं गजानन हर्निशम् अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे। हंपी क्षेत्राधिपति पंपागिरिपाशी स्वामी वारिकी अम्मवार पंपादेवी अम्मवार भुवनेश्वरीदेवी गणपति सुब्रह्मण्य स्वामी हरिपुत्र अय्यप्पा వీరందరి చరణాలకు నమస్కారాలు చేస్తూ ఈ యొక్క పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చేసినటువంటి ఋత్వికులకు, కార్యకర్తలకు, భక్తులకు అందరికీ మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. దీక్షలో స్వాములు మాల వేసుకుంటున్నారు. అయితే స్వాములు ఎలా ఉండాలి, వాళ్ళ యొక్క ధర్మం ఏమిటి అనడానికి 2 ఉదాహరణలు చెప్తాను. స్వాములు 3 రకాలుగా ఉంటారు. ప్రజల్లో కూడా అట్లనే ఉంటారు. కానీ విశేషంగా మాల వేసుకున్న స్వాములలో 3 రకాలు ఉంటారు. మొదటి రకము రోకలిలో దంపుడు దంచడానికి ఒక కర్ర ఉంటుంది. దాని కింద ఒక ఇనుపది పుట్ట ఉంటుంది. దాని కిందకి వచ్చిన అన్నిటినీ దంచేస్తుంది, కానీ దానికి ఏం అంటుకోదు. ఇప్పుడు అంటుకుంటుంది దానికి, ఎందుకంటే ఇళ్ళలో లేనేదేవో రోకళ్ళు లేవు. ఇప్పుడు దంచేది ఎక్కడ వచ్చింది, అంత మిక్సీలు వచ్చేసాయి. కొందరు పాత ఇళ్ళలో ఉంటాయి, ఇప్పటికీ దంచుతుంటారు. అట్లాగా దీక్ష తీసుకున్న స్వాములు కూడా మాల వేసుకున్నారు. గురుస్వామి చెప్పాడు మాల వేసుకున్నాం. పొద్దున వేస్తున్నాం, తెరనాలు చెప్తున్నాం, భిక్ష చేస్తున్నాం, భజనలో పాల్గొంటున్నాం, తింటున్నాం, ఉంటున్నాం. ఇంతే, ఏం పడ్డది మీదనే. ఏ విధంగా అయితే ఆ యొక్క కింద ఉన్నటువంటి ఆ దంచేటటువంటి కర్రకు ఉన్నటువంటి కింద ఇనుపదానికి ఏమి పట్టదో అట్లా ఉంటారు. ఇక రెండో వాళ్ళు మట్టి ముద్దలాగా ఉంటారంట.
గురుస్వామి ఎట్లా వాళ్ళని తీర్చిదిద్దితే ఆ మట్టి ముద్ద అట్లా తయారవుతుంది అంతే, ఇంకేం చేయదు అంతే, అట్లనే ఉండిపోతుంది అది. అంటే చెప్పింది చేయడం అంతే. ఇక మూడో వాళ్ళు ఉంటారు కుశాగ్రము అని. కుశ అంటే దర్భ. దర్భ యొక్క కొన ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే ఆ గడ్డి పోచ ఒక్కసారి మీరు తీసుకొని దాని యొక్క అగ్రభాగంలో చేతికి గుచ్చుకోండి, రక్తం బయటికి చిల్లుతుంది. సూది కంటే చాలా పదునుగా ఉంటుంది ఆ కుశాగ్రం. అట్లా మరి అదే దర్భను అట్లే పెట్టేయండి, సంవత్సరం తర్వాత తీయండి, మళ్ళీ గుచ్చుకోండి, మళ్ళీ అంతే పదునుగా ఉంటుంది, దాని యొక్క పదును పోదు. అట్లా మూడో రకమైనటువంటి మాల వేసుకున్న స్వాములు అట్లా ఉండాలి. ఒక్కసారి చెప్పిన విషయాన్ని కుశాగ్రంలాగా గ్రహించి ఎన్ని సంవత్సరాల తర్వాత సరే దాన్ని ఆచరణ చేస్తూ వెళ్ళాలి. అప్పుడే ఈ దీక్ష చేసుకున్న సార్థకమవుతుంది. ఇంకా రెండు రకాలు ఉన్నారు. ఈ యొక్క భూమి మీద 2 జంతువులు ఉన్నాయి. ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం, కానీ వాటి యొక్క లక్షణాలు కానీ అవి ఏం చేస్తున్నాయని మనం ఎప్పుడు గమనించాం. మనం అన్ని పోతున్నాయి, ప్రాణులే కదా అని అనుకుంటాం, కానీ వాటికి కూడా బుద్ధి ఎంత తీక్ష్ణమైనటువంటిది అనేది మనం కొద్దిగా దాన్ని జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది. ఆ 2 ప్రాణులు ఏమిటంటే ఒకటి మేషము, రెండోది మహిషము అని. మేషం అంటే మేక, మహిషం అంటే దున్నపోతు. రెండింటి చూస్తూనే ఉన్నాం కదా. చూస్తున్నాం, చెరువు దగ్గరికి కానీ నీళ్ళ దగ్గరికి వెళ్తుంది, నీళ్ళలోకి దిగదు, కాళ్ళని మడుచుకొని కేవలము తనకి కావలసినటువంటి నీళ్ళ త్రాగి వెళ్ళిపోతుంది. దీని నుంచి ఏం నేర్చుకోవాలి మనము? మన సమాజంలో ఉంటూ మన కర్తవ్యం చేసుకుంటూ సమాజాన్ని పాడు చేయకుండా ఉండాలి అనేక గుణము మేక నుంచి మనం నేర్చుకోవచ్చు. అట్లాగే దీక్ష వేసుకున్న స్వాములు అంతే, గురుస్వామి చెప్పింది చేసుకుంటూ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మనము జాగ్రత్తగా మనము ఈ దీక్షని కొనసాగిస్తూ వెళ్ళాలి. అట్లా కాకుండా మహిషము, మహిషం అంటే దున్నపోతు, మహిషాసుర మర్దిని అని అమ్మవారికి నామం. ఆ మహిషం ఏం చేస్తుంది, దున్నపోతు ఏం చేస్తుందంటే మీ అందరికీ తెలుసు, చాలా మంది దెబ్బ దెబ్బ చెరువులో పోతుంది, మొత్తం చెరువు నీళ్ళన్నిటినీ పాడు చేసేస్తుంది. తను తాగడానికి ఉపయోగపడవు, ఇతరులకు కూడా ఉపయోగపడకుండా చేసేస్తుంది ఆ యొక్క మహిషం. అట్లా కొంతమంది స్వాములు ఉంటారు కదా, వాడికి ఏమీ అర్థం కాదు, గురుస్వామి మాలేశాడు అంతే, బాస్ వేరే మెల్లగా పాడు చేసుకుంటారు. అందరు కాదు, కొంతమంది ఉంటారు అక్కడక్కడ. అందుకని ఈ 2 ప్రాణుల నుంచి మనము ఈ గుణాలను నేర్చుకోవాలి. మొదటి దాని నుంచి మనం మన యొక్క కర్తవ్యాన్ని, ధర్మాన్ని శ్రద్ధగా భక్తిగా గురుస్వామి చెప్పినట్టుగా ఆచరణ చేస్తూ ఇతరులకి హాని కలిగించకుండా మన ప్రవర్తన ఉండాలి. రెండవది మహిషంలాగా మన యొక్క ప్రవర్తన ఉండకూడదు. అట్లా ఈ యొక్క మాలలు వేసుకున్నటువంటి స్వాములందరూ కూడా ఇంకా ఎక్కువ విషయాలు ఈ మాల ధారణ ఉన్నప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అనేక విషయాలు ఉన్నాయి. చాలా మందిని అడుగుతుంటే అసలు ఏమి తెలియదు. నవగ్రహ స్తోత్రం ఎంతమందికి వచ్చి చేతులు పెట్టండి స్వాములు, వారికి రాదు. 9 శ్లోకాలు 18 లైన్లు ఉంటాయండి. హనుమాన్ చాలీసా మాకెందుకండి, మేము హనుమత్ దీక్ష కాదు కదా అంటారా? ఎంతమందికి నోటికి వచ్చి
చూసారా? అందరికీ రావాలి. ఇది కనీసమైనటువంటి మన యొక్క బుద్ధి శక్తిని 40 శ్లోకాలు హనుమాన్ చాలీసా, 9 శ్లోకాలు నవగ్రహ స్తోత్రాలు. సరే, ఈసారికి మీ అందరికి కూడా ఒక అవకాశం ఇస్తున్నా. ఇంకా చాలా రోజులు ఉంది దీక్ష, ఇంకా జనవరి 15 వరకు కదా చాలామంది. ఈరోజు ఇంకా 26వ తారీఖు, ఇది ఒక 4 రోజులు, అదొక 15 రోజులు, 19 రోజులు. మెల్లగా అలవాటు చేసుకోండి. ఎవరిని అడిగే పనులు కూడా ఇంకా చిన్న చిన్న శ్లోకాలు పంతులు గారు వెళ్తాం, పంతులు గారు చెప్తారు నానానికి గ్రహం బాగా చదువుకోమని. ఎప్పుడుగా పెట్టాలా? అట్లా కాకుండా ప్రతి కుటుంబంలో ఇంట్లో ఆ కుటుంబంలో అందరికి కూడా ఈ 2 మాత్రం తప్పకుండా రావాలి. ఏమి ఎవరు 2-3 అంటూ నేర్చుకుంటా నేర్చుకున్నట్టున్నా దాంట్లో స్పష్టంగా సులభమైనటువంటి మాటల్లో ఉన్నది. భూత పిశాచ నికట నహి ఆవై. ఏమిటి? భూతాలు పిశాచాలు ఎక్కడికి రావు? నికటం దగ్గరికి రావంట. జో ఏ పడే హనుమాన్ చాలీసా, ఎవరు హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్ళ దగ్గరికి భూత పిశాచాలు రావంట. భూత పిశాచాలు అంటే ఏమిటి? ఈ కలియుగంలో చెప్పాలంటే టెన్షన్స్, పిచ్చి పిచ్చి ఆలోచనలే భూతాలు పిశాచాలు, ఇంకేం లేవండి. అందుకని ఈ యొక్క దీక్షా స్వాములందరూ కూడా కనీసం ప్రతి సంవత్సరము కొన్ని కొత్తవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేసి దాన్ని వేరే వాళ్ళకి నేర్పడానికి మీరు ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మీరు దీక్ష వేసుకున్నందుకు ఈ యొక్క 40 రోజులు లేదా మండలం రోజులు మీ జీవితం సార్థకమవుతుంది. అట్లా ప్రతి సంవత్సరం కూడా మీరు ఆధ్యాత్మికంగా ముందుకు ఈ యొక్క జీవితాన్ని తీసుకుని వెళ్తారని ఆశిస్తూ, ఇక రెండవ విషయం, అందరూ కూడా స్వాములు అనగానే మేము అందరికంటే పెద్ద పంతులం అయిపోయామనుకుంటారు చాలామంది. అందుకని గుళ్ళలో అందరిలో వెళ్ళిపోతుంటారు గర్భాలయంలో. అది చాలా తప్పు అవుతుంది. దీక్షలో ఉండొచ్చు, కానీ ఎవరినైతే గర్భాలయాలకి వెళ్ళడానికి పూజ చేయడానికి మనము అర్చకులని వాళ్ళని నియమిస్తామో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. అసెంబ్లీకి అందరు పోతారా? అందరు పోతారా? మీరు అందరు పోతారు అసెంబ్లీకి? ఆ బయట గేట్ దగ్గర కూడా మనకు పోలేదు, బయట నుంచి వెళ్ళకూడదు, రోడ్డు నుంచి మనం వెళ్ళకూడదు. ఎవరినైతే మనం ఎమ్మెల్యే శాసకులను ఎన్నుకుంటామో వాళ్ళు మాత్రమే లోపలికి వెళతారు. మన యొక్క సమస్యల్ని అక్కడ వాళ్ళు చర్చిస్తారు, ఆ యొక్క సభకి తెలుపుతారు. ఆ తర్వాత ఎట్లాగే దాని యొక్క కార్యాన్వయం జరుగుతుందో అట్లాగే అర్చకులు వారి మూలకంగా మన యొక్క నామగోత్రాలతోటి అభిషేకం చేస్తారు. మన సమస్యలు ఏమవుతుంటే అవన్నీ కూడా చెప్తారు సంకల్పంలో. దాని ద్వారా ఆ భగవంతుడి నుంచి మనకి తిరిగి దాని యొక్క సమాధానాన్ని వాళ్ళలో ఎవరినైతే నియమించుంటారో వాళ్ళు తప్ప ఎవ్వరూ వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే దాని శక్తి క్రమక్రమంగా తగ్గిపోతే మనకి శక్తి ఉండదు లోపల. జగత్ సర్వం దైవాధీనం, తద్దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణ మమ దేవత అని శాస్త్రం చెప్తున్నది. ఈ జగత్తు మొత్తం కూడా ఎవరికి ఆధీనం అంటే అందరికీ తెలిసినటువంటి మాట, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదురా అంటాం. ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ లేకపోతే చీమ కూడా కుట్టదట. అంటే ఈ సృష్టి మొత్తం, చరాచర సృష్టి మొత్తం ఎవరి ఆధీనంలో అంటే ఆ పరమాత్ముడి యొక్క ఆధీనంలో ఉంది. మరి ఆ యొక్క పరమాత్మ ఎవరి ఆధీనంలో ఉంటారు అంటే తద్దైవం మంత్రాధీనం. మంత్రాలకు ఆధీనములకి జలాదివాసమని, ధాన్యాదివాసమని, ఫల పుష్పాదివాసాలని, శయ్యాదివాసాలని అన్ని అధివాసాలు మంత్రయుక్తంగా చేస్తారు. వాటికి శక్తి నింపుతారు. ఏ విధంగా కొత్తగా తెచ్చిన సెల్ ఫోన్కి బ్యాటరీ 8 గంటలు ఛార్జ్ చేయాలి, అప్పుడే పనిచేస్తుంది, లేకపోతే పని చేయదు. అట్లాగే శిల్పి దగ్గర ఉన్న మూర్తులకు కానీ అక్కడ అక్కడే ఉన్నాయి, ఇక్కడ తీసుకొని దానికి శక్తి నింపుతాం మంత్రాల ద్వారా. ఆ మంత్రాల ద్వారా శక్తి నింపినటువంటి శక్తి ఏ విధంగా అయితే బ్యాటరీని 8 గంటలు ఛార్జ్ చేసిన తర్వాత 1 రోజు, 2 రోజులు, వారం రోజులు పనిచేస్తుందో మళ్ళీ ఛార్జ్ చేయకుండా అట్లా దాని శక్తి వస్తుంది. ఆ శక్తి
ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలే కాకుండా రాష్ట్రానికే శక్తినిస్తుంది. దాన్ని వెళ్ళి మనం మెల్లమెల్లగా మనం డిశ్చార్జ్ చేసినట్టయితే అందరూ పూజలు చేసి ముట్టుకొని క్రమక్రమంగా తన శక్తి తగ్గిపోతే మళ్ళీ ప్రతిష్ట చేసినప్పుడు ఎంత మనము శ్రమ వహించాలో అంత పని చేయాల్సి ఉంటుంది. అందుకని దేవాలయాల్లో గర్భాలయంలోకి ఎవ్వరు కూడా వెళ్ళకుండా ఎవరినైతే ఆ కమిటీ వాళ్ళు కానీ లేదా ఆ యొక్క ధర్మకర్తలు నిర్ణయించుంటారో వాళ్ళే ఆ యొక్క దేవీ దేవతలకి పూజ చేయడానికి వాళ్ళే వీళ్ళు చేస్తారు. ఈ యొక్క సంకల్పము మొత్తం కూడా వాళ్ళకి ఆ దేవీ దేవతలు చెప్పడం జరుగుతుంది.